హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 3D వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీ అందరికీ చెప్పాను కదా, నా దగ్గర ఒక టూల్ బాక్స్ అయితే ఉంది. సో అది మీకు చూపిస్తాను అని చెప్పేసి అది ఇదే అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా పెద్ద బాక్స్ అనమాట. ఈ బాక్స్ అయితే నేను డీమార్ట్లో పర్చేస్ చేశాను. నా దగ్గర చాలా టూల్స్ అయితే ఉన్నాయి. అవి ఎక్కడ పడితే అక్కడ పెట్టి మర్చిపోకుండా ఆర్గనైజ్డ్గా ఇందులో పెట్టుకున్నాను అనమాట. ఈ బాక్స్ మీరు పర్చేస్ చేయాలంటే డీమార్ట్లో మీకు అవైలబిలిటీలో ఉండేది 1000 రూపీస్ లోపే. మొత్తం మీకు 1 బై 1 అయితే చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న టూల్స్ అన్నీ కూడా సగం నేను కొనినవి, సగం అయితే వెహికల్స్తో పాటు వచ్చిన టూల్స్ అనమాట. అన్నీ కలిపి ఇందులోనే పెట్టాను. ఇక్కడ మీరు ఒక బాక్స్ అయితే చూడొచ్చు. సో ఈ బాక్స్ కూడా నేను డీమార్ట్లో పర్చేస్ చేశాను. ప్యాక్ ఆఫ్ 3 అయితే వస్తాయి అనమాట. సో మీ ఇష్టం, మీ దగ్గర ఎలాంటి బాక్సెస్ ఉంటే అవి యూజ్ చేయొచ్చు అనమాట. నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలంటే ఇందులో మొత్తం ఎల్లింగ్ కీస్ అయితే ఉంటాయి. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఖచ్చితంగా అందరి దగ్గర ఉండాల్సిన టూల్ అయితే కటింగ్ ప్లేయర్ అనమాట. ఇదైతే టపారియా బ్రాండ్, వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్స్లో టపారియా కూడా ఉండిద్దాం అనమాట. సో మీరు ఏదైనా టూల్స్ పర్చేస్ చేయాలనుకుంటే బడ్జెట్లో టపారియా నుంచి మీరు చూస్ చేసుకోవచ్చు. అలాగే టాటా ప్రొడక్ట్స్ కూడా బాగుంటాయి. అలాగే ఎలంకి అనమాట, ఇది రీసెంట్గానే పర్చేస్ చేశాను. టపారియా బ్రాండే ఉంటాయి మ్యాక్సిమం అన్నీ కూడా. 3x8 ఇదైతే అందరికీ ఉపయోగపడదు, కానీ నాకైతే యూజ్ అయింది కాబట్టి ఇది నేను పర్చేస్ చేశాను. ఇదేమో 10mm ఎలంకి అనమాట. ఇది కేటీఎం వెహికల్తో పాటు అయితే వచ్చింది. ఇంకా ఇట్లా చాలా అయితే ఉంటాయి. సో దీన్నేమో టీ ఎలంకి అంటారు, 4mm. మీరు ఎలంకీస్ పర్చేస్ చేయాలనుకుంటే ఇదిగో ఇట్లాంటివి పర్చేస్ చేయండి. సో మీకు చూపిస్తాను నా దగ్గర ఏమేమి ఉన్నాయి అనేది. సో నా దగ్గర మొత్తం 3 టీ ఎలంకీస్ అయితే ఉన్నాయి. పేరు కొద్దిగా అటు ఇటుగా పలకచ్చు, బట్ ఇట్లా అయితే ఉంటాయి అనమాట ఎలంకీస్ అయితే. ఇది 4, ఇది 5, ఇది 6. కేటీఎం వెహికల్ యూజ్ చేసే వాళ్ళు చైన్ క్లీన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ 3 ఉండాలన్నమాట. ఎలంకీస్ ఉంటే మ్యాక్సిమం మీరు ఏదైనా నట్లు ఉప్పదీయాలంటే ఎలంకీస్తోనే మనకి కేటీఎం వెహికల్ అయితే తయారై ఉండిద్ది కదా. సో వీటిని పెట్టి మీరు ఉప్పదీసి నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి ఇవి నేను పర్చేస్ చేశాను. ఇదేమో వైర్స్ కట్ చేసే కట్టర్ అనమాట. ఇది కూడా మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఈ బ్రాండ్ కూడా బాగుంది, PYE అని చెప్పేసి ఉంది, పై బ్రాండ్ అనమాట. సో ఇది మీరు ట్రై చేయొచ్చు. ఇంకా నార్మల్గా స్క్రూ డ్రైవర్స్ ఇలాంటివి అయితే లెక్కలేవు, చాలా అయితే ఉన్నాయి. స్ప్లెండర్ ప్లస్ నేను 2 సార్లు పర్చేస్ చేశాను. మా తమ్ముడు ఒకసారి పర్చేస్ చేశాడు. రైడరు, అలాగే అపాచీ వెహికల్ రీసెంట్గా పర్చేస్ చేశాడు. నా దగ్గర కేటీఎం వెహికల్ అయితే ఉంది. సో ఇట్లా ఏ వెహికల్ పర్చేస్ చేసినా సరే ఒక స్క్రూ డ్రైవర్ అయితే ఇస్తారనమాట. ప్రస్తుతానికి ఈ బాక్స్లో ఉన్నాయి. అలాగే ఈ బాక్స్ నిండా స్క్రూ డ్రైవర్స్, నట్లు, బోల్ట్లు అయితే ఉంటాయి. మొత్తం వ్లాగ్ అంతా చూడండి. అలాగే ఇంకా చాలా ఎలంకీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. మీరైతే ఖచ్చితంగా ఏదైనా మోటార్ సైకిల్ యూజ్ చేస్తుంటే మాత్రం ఎలంకీస్ సెట్ అయితే కొనుక్కొని పెట్టుకోండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మీరు సెర్చ్ చేయొచ్చు. టపారియా బ్రాండ్ నుంచి 2mm దగ్గర నుంచో 1mm దగ్గర నుంచి అనుకుంటా మీకు 10mm దాకా అయితే మొత్తం ఉంటాయి అన్నమాట. సో అవి మీరు పర్చేస్ చేసి పెట్టుకుని ఖచ్చితంగా ఉపయోగపడతాయి. తర్వాత ఇవైతే నేను పర్చేస్ చేసి పెట్టుకున్నాను. సో స్ప్లెండర్ ప్లస్ అలాగే కేటీఎం వెహికల్కి ఇంజిన్ ఆయిల్ మార్చాలంటే ఖచ్చితంగా మనకి ఇట్లాంటివి అయితే ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇది టపారియా బ్రాండ్ నుంచి, కొన్ని ఏమో టాటా బ్రాండ్ నుంచి కూడా ఉన్నాయి. సో ఇట్లా ఉంటాయి అన్నమాట. సో ఇది కొద్దిగా లాంగ్ అయితే ఉంది కదా, ఇదేమో స్ప్లెండర్ ప్లస్కి, ఇదేమో కేటీఎంకి అనమాట. ఇంజిన్ ఆయిల్ బోల్ట్ అయితే ఓపెన్ చేయాలి. అలాగే మీకు లోపల ఇంకొక రాడ్ అయితే ఉండేది, అది చూపిస్తాను. సో అవన్నీ ఆర్గనైజ్డ్గా ఈ బాక్స్లో అయితే పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఈ ఫనీల్ మీరు చూడొచ్చు. ఇదైతే ఖచ్చితంగా మీరు పర్చేస్ చేసి పెట్టుకోండి. ఇంజిన్ ఆయిల్ అయితే మీరు ఇందులో నుంచే పోయాలన్నమాట. నా దగ్గర కేటీఎం వెహికల్, స్ప్లెండర్ ప్లస్, అలాగే మా బ్రదర్ది అపాచీ వెహికల్, రైడర్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి ఇంజిన్ ఆయిల్ మార్చుకోవాలంటే మేము ఇంట్లోనే మార్చుకుంటాము. ఆన్లైన్లో నేను ఇంజిన్ ఆయిల్ డబ్బా అనేది ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకుంటాను. రాగానే నేను ఇంజిన్ ఆయిల్ మారుస్తా. కాబట్టి ఇట్లాంటిది కూడా ఒకటి కొనుక్కొని పెట్టుకోండి. హ్యాపీగా ఇంజిన్ ఆయిల్ క్యాప్ ఓపెన్ చేసి దాంట్లో పెట్టేసి పైన నుంచి ఇంజిన్ ఆయిల్ పోయటమే. సో ఇదైతే కొద్దిగా ఉపయోగపడిద్దనే ఉద్దేశంతో నేను పర్చేస్ చేశాను. దాని తర్వాత కొన్ని వైర్స్, బ్యాటరీస్. సో ఇవి పెద్దగా ఉపయోగం లేదు. ట్యాగ్స్ అనమాట, చిన్న ట్యాగ్ చూసారా. సో ఈ ట్యాగ్ అయితే ఖచ్చితంగా మీకు ఉపయోగపడేది. ఏదో ఒక టైంలో ఏదో ఒకటి మీరు టై చేసుకోవడానికి. చాలా రోజులు అవుతుంది అనమాట ఇది కొనుక్కొని. సో ఇట్లా నీట్గా పెట్టుకున్నాను. అలాగే ఈ క్లిప్స్, మేల్ ఫీమేల్ క్లిప్స్ మీరు చూస్తున్నారు కదా. సో ఇట్లాంటి క్లిప్స్ కూడా కొనుక్కొని పెట్టుకోండి. ఏదైనా వైర్ కట్ అయిపోతే మాత్రం ఈ క్లిప్స్తో మీరు అటాచ్ చేసుకోవచ్చు. తర్వాత నేను నా వెహికల్కి బల్బు సిగ్నల్ లైట్స్ అయితే వచ్చినాయి అనమాట, స్ప్లెండర్ ప్లస్కి. అవి రీసెంట్గా నేను మార్చి ఎల్ఈడికి అప్డేట్ చేశాను. ఇంకా ఇవి ఇందులో పెట్టుకున్నాను అనమాట. ఇంకపోతే రెంచెస్ కూడా మీకు చాలా అయితే ఉంటాయి. సో ఇవన్నీ ప్రస్తుతానికి స్క్రూ డ్రైవర్స్ పక్కన పెట్టేసేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్ని రెంచెస్ ఉన్నాయో. సో ఇవన్నీ కూడా కొన్ని వెహికల్తో పాటు వచ్చినాయి, కొన్ని నేను పర్సనల్గా పర్చేస్ చేసినవి, కొన్ని ఇంట్లో ఉంటే అవి మొత్తం కలిపి ఒకే దాంట్లో పెట్టాను అనమాట. ఇక్కడైతే 9, 8 ఉంది, 4, 5 కూడా ఉందనుకుంటా లోపల. సో
మొత్తం ఆల్మోస్ట్ అన్ని రెంచెస్ అయితే ఉన్నాయి. టపారియా బ్రాండ్ అలాగే టాటా బ్రాండ్ నుంచి మీరు రెంచెస్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఇది కూడా ఒక సెట్ పర్చేస్ చేసి పెట్టుకోండి. 500 నుంచి 1000 రూపాయల మధ్యలో మీకు మొత్తం సెట్ అయితే వచ్చేస్తుంది. ఇవన్నీ కలిసిపోకుండా ఆర్గనైజ్డ్గా ఇట్లాంటి బాక్స్ అయితే ఒకటి పర్చేస్ చేశాను డిమార్ట్లో, ఇందులో పెట్టాను అనమాట. రీసెంట్గా ఫ్లిప్కార్ట్లో నేను ఇది పర్చేస్ చేశాను. 46 పీసెస్ అని చెప్పేసి మీకు ఈ బాక్స్ అయితే కనిపిస్తుంది కదా. ఇది అయితే వేస్ట్ అని చెప్పుకోవచ్చు. 150 రూపీస్కే నాకు మొన్న సేల్లో అయితే వచ్చిందనమాట, అందుకే పర్చేస్ చేశాను. పూర్తిగా వేస్ట్ అని నేను చెప్పను, ఎందుకంటే సగం ఉపయోగపడుతుంది, సగం ఉపయోగపడతలేదు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఇది స్క్రూ డ్రైవర్ అనమాట. బోల్ట్లో పెట్టి తిప్పగానే సో ఇది పాడైపోతుంది. సో అలా క్వాలిటీ అయితే ఏం లేదు, 150 రూపీసే కదా, కానీ 150 రూపీస్కి చాలా ఎక్కువ అయితే వచ్చినాయి అనమాట. ఇది ఏదో ఒక టైంలో ఉపయోగపడిద్ది కాబట్టి ఇది ఒకటి కొనుక్కొని పెట్టుకున్న, తక్కువలో వస్తుంది కదా. సో మోటార్ సైకిల్స్ అండ్ కార్స్ ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఇట్లాంటి టూల్స్ అయితే చాలా ఉంటాయి. అలాగే ఇంకొక చిన్న బాక్స్, ఇందాక మీకు చెప్పాను కదా ప్యాక్ ఆఫ్ 3 వస్తాయి అని చెప్పేసి. ఇది చిన్న బాక్స్, ఈ బాక్స్ లోపల ఈ బాక్స్ అయితే ఉండిద్ది. ఈ రెండు కలిపి అందులో ఆ పెద్ద బాక్స్లో ఉంటాయి అనమాట. సో ఇవన్నీ బోల్ట్స్, అన్ని రకాల బోల్ట్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. స్పేర్గా కొనుక్కొని పెట్టుకున్నాను ముందుగానే, ఎందుకంటే రీసెంట్గా నేను స్ప్లెండర్ ప్లస్ నా ఎగ్జాస్ట్ పైన క్రోమ్ ఫినిషింగ్తో ఒకటి వస్తుంది కదా ప్లేటు, ఆ ప్లేట్ అయితే బాగా తుప్పు పట్టిపోయింది. దానికి సంబంధించిన బోల్ట్స్ అనమాట ఇవి. సో కంపెనీతో పాటు వచ్చేవి అంత క్వాలిటీ అయితే అనిపించలేదు, అందుకే రీసెంట్గా నేను ఎల్ఎన్ కీస్కి అప్డేట్ చేశాను. ఎంత తుప్పు పట్టినా సరే మనం నీట్గా ఓపెన్ చేసుకోవచ్చు ఎల్ఎన్ కీస్ అయితే. సో అట్లా అప్డేట్ చేశాను అనమాట స్ప్లెండర్ ప్లస్ని. కొన్నేమో నేను కేటీఎం వెహికల్కి అప్డేట్ చేశాను. సో రిమూవ్ చేసినవి ఇందులో స్టోర్ చేసుకున్నాను, కొత్తవి అయితే దానికి వేసాను అనమాట. సో ఇందులో కూడా నట్స్ అండ్ బోల్ట్స్ అయితే ఉన్నాయి. కేటీఎం వెహికల్కి సంబంధించినవి కొన్ని ఉంటాయి, కొన్ని స్ప్లెండర్ ప్లస్కి సంబంధించినవి అయితే ఉంటాయి. అలాగే గోప్రోకి సంబంధించిన కొన్ని నట్స్ అండ్ బోల్ట్స్ కూడా ఇందులో పెట్టాను అనమాట. అలాగే మన దగ్గర డ్రిల్లింగ్ బిట్స్ కూడా 2 ఉన్నాయన్నమాట, ఎప్పుడివో ఇవన్నీ. సో ఆర్గనైజ్డ్గా ఈ బాక్స్లో పెట్టాను. నెక్స్ట్ రీసెంట్గా నేను బెంగళూరు వెళ్ళాను. బెంగళూరు వెళ్ళినప్పుడు ఐకియా చాలా బాగుండిద్దని చెప్పేసి మా ఫ్రెండ్స్ తీసుకెళ్లారు. అక్కడ ఇది చూసి పర్చేస్ చేశాను. సో చాలా తక్కువలోనే వచ్చింది, 350-400 పడిందనమాట. సో ఇది 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 చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందాక మీకు 150 రూపీస్ది చూపించాను కదా. సో దీంతో కంపేర్ చేస్తే ఇది 1000 టైమ్స్ బెస్ట్. క్వాలిటీ కూడా సూపర్ ఉంది. ఐకియాకి వెళ్ళి మీరు ఇట్లాంటిది చూసి కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. నా దగ్గర చాలా టూల్స్ అయితే ఉన్నాయి, అయినప్పటికీ ఇది తక్కువ ప్రైస్లో వస్తుందని చెప్పేసి ఒకటి కొనుక్కొని పెట్టుకున్నాను. రీసెంట్గా ఇందాక మీకు చెప్పాను కదా స్ప్లెండర్ ప్లస్ పైన క్రోమ్ ఫినిషింగ్ ఆ ప్లేట్ రిమూవ్ చేయడానికి ఇందులో ఉన్న టూలే ఉపయోగపడింది అనమాట. నా దగ్గర ఉన్న అన్ని రెంచెస్ ట్రై చేశాను, స్క్రూ డ్రైవర్స్తో కూడా ట్రై చేసాము, అసలు అవ్వలేదన్నమాట. సో ఫైనల్లీ దీంతో అయితే ఓపెన్ అయింది. కాబట్టి ఇట్లా ఉపయోగపడుతుంది ఏదో ఒక టైంలో. ఇక్కడ మీరు చూడొచ్చు కేటీఎం వెహికల్ పర్చేస్ చేస్తే మనకి ఇట్లాంటి బ్యాగ్ అయితే వస్తుంది. సో ఇందులో కూడా కొన్ని రెంచెస్ అయితే ఉన్నాయి, ఇంకా కొన్ని అయితే నేను అటు సపరేట్గా పెట్టేసాను. ఇంకా ఇది టీ-బిట్ అంటారు. సో ఖచ్చితంగా అందరి ఇళ్లలో ఇట్లాంటిది అయితే ఉండాలన్నమాట. 10mm టీ-బిట్. సో 8 నుంచి 15 mm దాకా మీ దగ్గర టీ-బిట్స్ ఉన్నాయనుకోండి, హ్యాపీగా మీరు అన్ని స్క్రూస్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. అలాగే అన్ని ఇంజనీర్ క్యాప్స్ కానీ అవన్నీ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. కింద నట్లు ఉంటాయి కదా అవన్నీ ఓపెన్ చేసుకోవచ్చు. సో వాటితో ఓపెన్ చేసుకోవచ్చు, వీటితో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇందాక మీకు పెద్ద రాడ్ అయితే చూపిస్తానని చెప్పాను కదా, సో ఇదే ఆ రాడ్ అనమాట. ఒకసారి మీకు ఇంకా ఇది క్లియర్గా ఎలా ఉపయోగపడేదో చూపిస్తా. ఇట్లా పెట్టి తిప్పేస్తాను అనమాట. ఎంత స్ట్రాంగ్గా ఉన్న వాటినైనా సరే మనం ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇది లాంగ్ బిట్, కొద్దిగా షార్ట్ అయితే ఇట్లా ఉండిద్ది అనమాట. సో ఇలా పెట్టేసి రిమూవ్ చేసుకోవచ్చు. కావాలంటే మనం దీన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు ఇట్లాంటివి అయితే కొనుక్కొని పెట్టుకోండి, ఏదో టైంలో ఉపయోగపడతాయి. నెక్స్ట్ హ్యామర్. ఖచ్చితంగా మీకు హ్యామర్ కూడా ఉపయోగపడిద్ది. నా దగ్గర అయితే చిన్న హ్యామర్ అయితే ఉంది. మరీ పెద్దదొద్దు, మరీ చిన్నదొద్దు. చిన్నది ఉపయోగపడిద్ది బ్రో, చిన్నది కొనుక్కోండి, కానీ మీడియం సైజ్ ఒక హ్యామర్ అయితే కొనుక్కొని పెట్టుకోండి. సో ఏదైనా ఇరుక్కుపోయినా కానీ కొట్టాల్సి వస్తే మనకు ఒక హ్యామర్ అయితే కావాలి. ఇంకా సిగ్నల్ లైట్స్ అయితే బ్రేక్ అయిపోయినాయి, ఇందులోనే పెట్టాను. స్క్రూ డ్రైవర్ అయితే ఒకటి ఉంది, ఇది చైనా బజార్కి వెళ్ళినప్పుడు కొన్నాను అనమాట. 16-17 రెంచ్. సో ఇది కూడా ఉపయోగపడేది, ఇది చాలా సంవత్సరాలు అవుతుంది అనమాట కొని. రీసెంట్గానే ఈ స్క్రూ డ్రైవర్ అయితే నేను పర్చేస్ చేశాను, 150 రూపీస్కి వచ్చింది. ఇది బ్రాండ్ ఏమీ లేదు ఇక్కడ. హెల్మెట్ గోడకు తగిలించుకునే క్లాంప్ అనమాట. ప్యాక్ ఆఫ్ 2 అయితే వచ్చినాయి, ఒకటి ఇందులో పెట్టేసేసా. ఏదైనా తుప్పు పట్టిపోయింది అనుకోండి మనం స్ప్రే చేసుకోవచ్చు. చిన్న క్యాన్ అయితే పర్చేస్ చేసాము. ఇదంతే, ఇది ఒక రెంచ్. సో ఇంకొక మోడల్ రెంచ్ అనమాట. ఇంకా ట్యాగ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పెద్దవి ట్యాగ్స్ అయితే ఉన్నాయి వైట్ కలర్లో. మీ ఇష్టం, పెద్ద సైజు, మీడియం సైజు, చిన్న సైజు ట్యాగ్స్ అయితే పర్చేస్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి ఏదో ఒక టైంలో. ఇంకా కొన్ని ట్యాగ్స్ అయితే ఉన్నాయి, ఇంకా కొన్ని రాడ్స్, ఇవన్నమాట నా దగ్గర ఉన్న టూల్స్ అయితే.
మీకు ఈ వీడియో ఎందుకు రికార్డ్ చేశాను అంటే ఎవరైతే ఇంటి దగ్గర ఇంజనీర్లు మార్చుకుందాం అనుకున్నా లేకపోతే చిన్న చిన్న నట్స్ అండ్ బోల్ట్స్ టైట్ చేసుకుందాం అన్నా సరే మీ దగ్గర కొన్ని టూల్స్ అయితే ఉండాలి. వాటిల్లో ఖచ్చితంగా రెంచెస్, ఎల్ఎన్ కీస్ ఈ రెండు కొనుక్కొని పెట్టుకోండి. ఒక 1000 నుంచి 1500 రూపీస్ మీరు స్పెండ్ చేస్తే అన్ని టైప్ ఆఫ్ రెంచెస్, ఎల్ఎన్ కీస్ అయితే వచ్చేస్తాయి. అలాగే ఒక హ్యామరు, ఒక స్క్రూ డ్రైవరు ఈ రెండు కూడా మీ దగ్గర అయితే ఉండాలన్నమాట. ప్లస్ మీరు ఏదైతే వెహికల్ యూజ్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఇంజిన్ ఆయిల్ నట్టు ఓపెన్ చేయడానికి ఏ రేంజ్ యూజ్ చేస్తారో బయట మెకానిక్ దగ్గరికి వెళ్ళి అయితే వాళ్ళని అడగండి, వాళ్ళైతే మీకు చెప్తారు. దానికి సంబంధించిన రేంజ్ అయితే ఒకటి కొనుక్కొని పెట్టుకోండి. సో పద్దాకలా షోరూమ్కి వెళ్ళి మీరు సర్వీసింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇంజిన్ ఆయిల్ మార్చుకోవాలనుకుంటే మీరే మార్చుకోండి బ్రో. మీకన్నా ఇంకా ఎవరు నీట్గా అయితే ఇంజిన్ ఆయిల్ మార్చలేరు. మీ వెహికల్కి నీట్గా క్లీన్ చేసుకొని జాగ్రత్తగా ఇంజిన్ ఆయిల్ మీరే పోసుకోగలరు. వేరే వాళ్ళు అయితే అంత నీట్గా చేయలేరు అనమాట. కాబట్టి ఇది ఉపయోగపడిదనే ఉద్దేశంతో 3T వ్లాగ్స్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అలాగే లింక్ అనేది నేను మన మెయిన్ ఛానల్లో అయితే పెడతాను. అక్కడ నుంచి కూడా మీరు ఇదైతే చూడొచ్చు అనమాట. సో ఈ బాక్స్ ఇప్పుడు ఈజీగా ఉంది, ఇందాక బాగా బరువు ఉంది. సో ఇట్లాంటి బాక్స్ అయితే ఒకటి కొనుక్కొని పెట్టుకోండి. ఇందులో నీట్గా ఆర్గనైజ్ చేసుకోండి. నా దగ్గర ఎక్కువ టూల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇంత పెద్ద బాక్స్ అయితే కొనాల్సి వచ్చిందనమాట. మీరు ఇంత పెద్దది కొనాల్సిన అవసరం లేదు. సో ఇదిగో ఇట్లాంటి చిన్న బాక్స్ అయితే మీరు కొనుక్కొని పెట్టుకోవచ్చు. ఇందులో నా దగ్గర ఉన్న కళ్ళజోళ్ళు ఉన్నాయి కదా, అవైతే పెట్టాను. ఇంకొక వీడియో రికార్డ్ చేస్తాను. ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో అవుతానండి ఈ ఛానల్ కూడా. డిఫరెంట్ వీడియోస్ అయితే ఈ ఛానల్లో మీరు చూస్తారు. ఆల్మోస్ట్ అన్ని మిక్సింగ్ కామెడీ కానీ, మా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు వ్లాగ్స్ కానీ, బైక్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మన మెయిన్ ఛానల్ అయితే ఉంది. అందులో మీరు బైక్స్ నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఇదైతే జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అనమాట. సో ఇది ఓవరాల్గా వ్లాగ్ అయితే నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ.